Hi, this is Subhash. Today I am going to tell about the topic of the integration. Integration of dx by 1 plus x into 3 plus 2x minus x square dx. దీంట్లో 1 ప్లస్ ఎక్స్ని సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసి దీన్ని సింప్లిఫై చేస్తాం. ఇంటిగ్రేషన్లో దీంట్లో మనం 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై టీని ఎజ్యూమ్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ మైనస్ 1. Differentiating both sides, x derivative 1 by x derivative minus 1 by t square dt by dx, constant value 0 అవుతుంది. Therefore 1 by t square only dx కావాలి, దీన్ని టైప్ తీసుకొచ్చేయండి. minus 1 by t square into dt. మనకి dx వాల్యూ తెలిసింది, అలాగే x వాల్యూ తెలిసింది. Therefore dx is equal to minus 1 by t square dt by 1 plus x is equal to 1 by t, 3 plus 2 into x value 1 by t minus 1. 1 by t minus 1 minus x square value. X is nothing but the 1 by t minus 1 whole square. 1 by t minus 1 whole square. Therefore 3 plus 2 by t minus 2 minus a minus b whole square చేస్తాం. a square minus b square, ఇక్కడ minus 2ab, minus into minus plus 2 by t. ఇది మొత్తం వాల్యూ సింప్లిఫై చేస్తే 4 by t minus 1 by t square minus 1 by t dt. ఇక్కడ ఇందులో వచ్చే టీ స్క్వేర్, రూట్లో వచ్చే టీ స్క్వేరు ఈ టీ క్యాన్సల్, రూట్ ఆఫ్ టీ స్క్వేర్ టీ అవుతుంది, ఈ టీ క్యాన్సల్, 4t మైనస్ 1. దేర్ఫోర్ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ 4t మైనస్ 1, ఎక్స్ కోషెంట్ 4 ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ రూట్లో వచ్చే వాల్యూ 3 కానీ 5 కానీ ఏదైనా ఉన్నప్పుడు దీంట్లో ఏదైతే కోషెంట్ ఉంటుందో దాంతో మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు 2 root f of x ఫార్ములా. therefore 2 root f of x, 40 డెరివేటివ్ వచ్చేటప్పటికి 4, కాన్స్టెంట్ 0. therefore f dash of x by root of f of x. therefore 2 root f of x, f dash of x by root f of x, 2 root f of x. if it is the f dash of x by f of x, log mod f of x అవుతుంది. ఇక్కడ f dash of x by root of f of x, 2 root f of x అవుతుంది. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. బట్ t వాల్యూ t ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ అయినప్పుడు t ఇక్కడ తీసుకెళ్తే 1 బై 1 ప్లస్ ఎక్స్ అవుతుంది. t బదులు 1 బై 1 ప్లస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేసాం, హోల్ పవర్ హాఫ్ రాసాం. ఈ రెండు సింప్లిఫై చేస్తే 4 మైనస్ 1 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్, 4 మైనస్ 1 3 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1 బై 2 ప్లస్ సి. మనం ఇచ్చిన వాల్యూలో సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసాం. 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ కన్సిడర్ చేసాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై టీ మైనస్ 1. దీన్ని డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. ఎక్స్ డెరివేటివ్ 1, హియర్ 1 బై 2, 1 బై ఎక్స్ డెరివేటివ్ మైనస్ 1 బై టీ స్క్వేర్ డిటీ బై డిఎక్స్. దేర్ ఫోర్ ఓన్లీ డిఎక్స్ కావాలి కాబట్టి ఈ టైప్ తీసుకొచ్చాం. ఈ వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగే డినామినేటర్ సింప్లిఫై చేస్తాం. మనం సింప్లిఫై చేసిన తర్వాత 1 బై 4t మైనస్ 1 వచ్చింది. దేర్ ఫోర్ ఇక్కడ టీ యొక్క కోషెంట్ 4 ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. దేర్ ఫోర్ ఇట్ ఈస్ బికమ్స్ ద ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా 2 root f of x. therefore 2 root f of x సబ్స్టిట్యూట్ చేసాం. బట్ హియర్ రూట్ x మీన్స్ x టు ది పవర్ ఆఫ్ హాఫ్. t వాల్యూ హియర్ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 2, t ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ ఎక్స్. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫై చేస్తే మనకి 3 మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ వచ్చింది. ఇది మొత్తం టోటల్ వాల్యూ. ఇంటిగ్రేషన్ ఆఫ్ 6x ప్లస్ 5 బై 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ డిఎక్స్. ఇది ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంది. ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి. ఏ ఇంటూ దీన్ని డెరివేట్ చేస్తున్నాం, కాన్స్టెంట్ 0, మైనస్ 2x స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x మైనస్ 2 మైనస్ 4x ఎక్స్ డెరివేటివ్ 1 ప్లస్ బి. ఏ ఇంటూ మైనస్ 4x ప్లస్ 1 ప్లస్ బి, 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు. దెర్ ఫోర్ కంపేరింగ్ ద లైక్ టర్మ్స్, అంటే కంపేర్ లైక్ టర్మ్స్ని కంపేర్ చేయాలి. ఎక్స్ కోషెంట్ 6 ఉంది, ఇక్కడ ఎక్స్ కోషెంట్ మైనస్ 4a. therefore a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 బై 4 మైనస్ 3 బై 2. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ a ప్లస్ b, ఇక్కడ కాన్స్టెంట్ 5. b ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ a, 5 మైనస్ మైనస్ ఆఫ్ 3 బై 2, 5 ప్లస్ 3 బై 2. వీ గాట్ ద 13 బై 2 b వాల్యూ. ఏ వాల్యూ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. అప్ టు హియర్ వీ గాట్ ఓన్లీ 6x ప్లస్ 5 వాల్యూ, ఓన్లీ 6x ప్లస్ 5 వాల్యూ వచ్చింది. దాని గురించి మళ్ళీ ఏం చేస్తాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఆఫ్ 6 మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ పెట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్, టోటల్ ఇంటిగ్రేషన్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఎలా ఉంది, ఎఫ్ డాష్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ f of x whole to the power of n into f dash of x.
fn of x f dash of x. దీని యొక్క డెరివేటివ్ పక్కన ఉంది. కాన్స్టెంట్ డెరివేటివ్ 0 minus 2x square 4x ప్లస్ therefore 4x plus 1. దీని యొక్క డెరివేటివ్ ఈ పక్కన ఉన్నప్పుడు ఏం చేస్తామంటే x పవర్ minus 2x plus minus 4x plus 1. therefore here we got fn of x f dash of x. fn of x f dash of x. 6 minus 2x square plus x derivative minus 4x plus 1. minus 2x square అంటే x square derivative 2x, అలాగే minus 2 minus 4x, అలాగే x derivative 1. fn of x f dash of x. ఇలా ఉన్నప్పుడు రూట్లో f of x whole to the power of n plus 1 by n plus 1. f of x whole to the power of n plus 1 by n plus 1. ఇక్కడ f of x వచ్చి 6 minus 2x square plus x whole to the power of n plus 1. ఈ root x means nothing but x power 1 by 2. 1 by 2 plus 1, 1 by 2 plus 1. 1 by 2 plus 1 అంటే 3 by 2 whole power 3 by 2 whole power 3 by 2 plus 13 by 2. ఇది 6 minus 2x square plus 1ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్ములాలో కన్వర్ట్ చేయాలి. అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కానీ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్లో కన్వర్ట్ చేయాలి. ఎప్పుడు కూడా ఎక్స్ స్క్వేర్ కోషెంట్ 1 వచ్చేటట్టు చేసుకోవాలి కాబట్టి ఇక్కడ -2 కామన్ తీసాం. దేర్ఫోర్ -x/2 -3. దేర్ఫోర్ ఇక్కడ 1/16 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. వై? బికాస్ వీ కెన్ కన్వర్ట్ దిస్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఫర్ దట్ వాల్యూ ఇక్కడ ఏం చేసామంటే 1/16 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. therefore x minus 1/4 whole square, x square b square means 1/4 whole square 1/16 minus 2ab minus 2 into x into 1/4 minus x/2 minus ఇక్కడ 16 3 is 48 minus 48 minus 1 minus 49/16 minus 49/16 ని minus 7/4 whole square అని రాసాం. therefore it is in the form of a square minus x square. ఈ 6 minus 2x square plus x plus 1ని మనం ఇలా కన్వర్ట్ చేసాం. -2 ఇంటూ ఇలా రాసాం. తర్వాత 1/x స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేసాం. x/2 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2, ఏ స్క్వేర్ అంటే 7/4 హోల్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ x/a అప్లై చేసిన తర్వాత 6 minus 2x square plus x హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2. ఇక్కడ 3/2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 4x minus 1/8 అయింది. ఇది సేమ్ వాల్యూని మళ్ళీ 6 minus 2x square plus 1ని సింప్లిఫై చేస్తే ఇది వచ్చింది కాబట్టి సేమ్ అదే వాల్యూ రాసాం. 6 minus 2x square plus x రాసాం ప్లస్ 7 హోల్ స్క్వేర్ 49/16 into 2 32 సైన్ ఇన్వర్స్ 4x minus 1 ఇక్కడ x minus 1/4 ఎల్సిఎం తీస్తే 4x minus 1/4 7/4 4 క్యాన్సల్. ఆఫ్టర్ దట్ మల్టిప్లై విత్ 13/2 ఇక్కడ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. ఇందులో మనం 1/16 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సమ్లో ఒక్కొక్క సమ్లో ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటాం. మనకి అది ప్రాక్టీస్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ 1/16 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసాం. ఎందుకంటే రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కానీ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫామ్లో రావడం గురించి ఇచ్చిన వాల్యూని ఇలా కన్వర్ట్ చేసి ఫార్ములాని అప్లై చేస్తాం. ఫస్ట్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి/డిఎక్స్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ప్లస్ బి తీసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x -2 -4x ఎక్స్ డెరివేటివ్ 1. దేర్ఫోర్ కంపేరింగ్ ద లైక్ టర్మ్స్ చేస్తే ఏబీ వాల్యూస్ వచ్చాయి. ఏబీ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే హియర్ వీ గాట్ ఓన్లీ 6x + 5 వాల్యూ ఓన్లీ. దేర్ఫోర్ రూట్ ఆఫ్ 6 minus 2x square plus x పెట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ రూట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మల్టిప్లై చేసాం. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ సింప్లిఫై చేస్తున్నాం. ఇక్కడ మనకి 6 minus 2x square plus x fn of x f dash of x. దీని యొక్క డెరివేటివ్ ఇక్కడ ఉంది. 6 అంటే కాన్స్టెంట్ 0 -2x square అంటే -4x x derivative 1 -4x plus 1 fn of x f dash of x. Here formula f of x whole to the power of n plus 1 by n plus 1. f of x is nothing but the 6 minus 2x square plus x. Here root x అంటే x power 1/2 1/2 plus 1 1/2 plus 1 whole power 3/2 అయింది. ఈ రెండు క్యాన్సిల్ అయ్యాయి. ఇచ్చిన వాల్యూని రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ కానీ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కానీ
ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములాలో కన్వర్ట్ చేయడానికి -2 కామన్ తీసి ఇక్కడ 1/16 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి x మైనస్ 1/4 హోల్ స్క్వేర్ -7/4 హోల్ స్క్వేర్ వచ్చింది. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా x/2 రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ x/a. ఈ రెండు సింప్లిఫై చేసి ఎల్సిఎం చేసాం. ఇక్కడ కూడా సింప్లిఫై చేసి ఎల్సిఎం చేస్తే మనకి వాల్యూస్ వచ్చాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.